భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో హోలీ సంబరాలు అంబరానంటాయి. హోలీ ఈవెంట్స్ లో పెద్ద ఎత్తున యువత పాల్గొన్నారు. యువతతో కలిసి జిల్లా కలెక్టర్, ఎస్పీ కూడా హోలీ సంబరాలు జరుపుకున్నారు. రంగులు చల్లుకుంటూ పండుగ చేసుకున్నారు. రంగ్ బరసే అంటూ కేరింతలు కొడుతూ డాన్స్ చేస్తున్నారు. హోలీ సంబరాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో హోలీ సంబరాలు అయితే అంబరాంట చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే జిల్లా కేంద్రమైనటువంటి కొత్తగూడెంలో మొదటిసారిగా ఈ యొక్క హోలీ వేడుకలు అనేటివి ఇక్కడ నిర్వహిస్తున్న పరిస్థితి కూడా ఉంది. మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. ఏదైతే చిన్న పెద్ద లేదా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క హోలీని సెలబ్రేట్ చేసుకుంటున్న పరిస్థితి ఉంది. రంగులు చల్లుకుంటూ వాళ్ళైతే ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే హోలీ వసంత పంచమి అంటేనే ఈ యొక్క రంగులు పూసుకొని వాళ్ళ ఆనందాలు పొందడం. దీనికి సంబంధించి ఇటు కొత్తగూడెం అయితే దీనికి భారీగా ఏర్పాట్లు చేసినట్లుగా కూడా మనం చూడొచ్చు. ఈ యొక్క ఏర్పాట్లకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఆర్గనైజర్లు మనతో ఉన్నారు. అంటే ఈ యొక్క ఏర్పాట్లు ఏ విధంగా చేశారు ఏంటనేది అయితే కనుక్కుందాం. అలా చెప్పండి, అసలు కొత్తగూడెంలో ఈ విధమైనటువంటి ఒక ఈవెంట్ పెట్టాలని మీకు ఆలోచన వచ్చింది? కొత్తగూడెంలో ఇటు భద్రాద్రి జిల్లా చూసుకుంటే అటు ఖమ్మం జిల్లాలో కానీ ఇటు వరంగల్ జిల్లా కానీ అన్ని విధాలుగా జిల్లా డెవలప్మెంట్ అభివృద్ధిగా ఉంటుంది ముందుకి. కొత్తగూడెంలో ఏదైతే ఉందో చాలా మంది మటుకు మాస్ పీపుల్ ఉన్నారని చెప్పేసి పబ్లిక్ రాదు. అది చాలా తప్పండి. చాలా గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, చాలా ఎంప్లాయీస్ ఉన్నారు, చాలా ఇండస్ట్రీస్. సో వాళ్ళందరి కోసం కొత్తగూడెంలో కూడా ఒక ఈవెంట్స్ అనేది, అంటే ఇలాంటి హోలీవుడ్ ఈవెంట్స్ అనేది కండక్ట్ చేస్తే ఒక ఆర్గానిక్ కలర్స్ తోటి మనం కండక్ట్ చేస్తే ఇలాంటి ఈవెంట్స్ తోటి మనకి కొత్తగూడెం కూడా కొంచెం ఆలోచనతో ఈవెంట్ కండక్ట్ చేశారు. అదే విధంగా ఇక్కడ మనం చూసుకుంటే ఏదైతే చిన్న పెద్ద అనేక మంది కూడా ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. ఏదైతే ఇక్కడ అంటే ఫ్యామిలీకి సంబంధించి లేదు అంటే యంగ్ టీనేజర్స్ కి సంబంధించి, అదే విధంగా అంటే ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేసే విధంగా అయితే ఇక్కడ ఏర్పాట్లు చేసినట్టుగా కూడా మనం చూడొచ్చు. హోలీకి సంబంధించి ఈవెంట్ లో పాల్గొనడానికి వచ్చినటువంటి సామాన్య ప్రజలు కూడా ఉన్నారు. వారిని అడిగి ఇక్కడ వారు ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, ఏ విధంగా ఉంది కొత్తగూడెం యొక్క ఈవెంట్? హైదరాబాద్ లో చూద్దాం అనుకుంటున్నాము. ఇదే ఈవెంట్ హైదరాబాద్ లో వెళ్దాం అనుకుంటున్నాము, కానీ అదే ఈవెంట్ ఇక్కడ కండక్ట్ చేశారు. చాలా బాగుంది. అక్కడ ఇంకా టమాటాలు అవన్నీ చేస్తారు. ఇక్కడ కూడా చాలా బాగుంది. ఫస్ట్ టైం మేము రావడము. హైదరాబాద్ పోయి మరి అంటే లైవ్ కాన్సర్ట్ వెళ్దాం అనుకున్నాము, కానీ ఇక్కడ అదే సేమ్ దానికి మించి అంతకంటే ఎక్కువ అనిపించింది నాకు. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. ఫుల్ హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ. అదేవిధంగా ఇక్కడ మరికొంతమంది ఉన్నారు, వారిని కూడా అడుగుదాం. ఈ ఈవెంట్ ఏ విధంగా సాగుతుంది అన్న చెప్పండి. కొత్తగూడెంలో ఈ ఈవెంట్ పెట్టడం ఈ విధంగా సాగడం ఏ విధంగా అనిపిస్తుంది? యాక్చువల్లీ ఫస్ట్ టైం కొత్తగూడెంలో ఇలాంటి ప్రోగ్రామ్ చూడడం చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. డిఫరెంట్ గా కార్పొరేట్ స్టైల్లో ఇట్లా ఫస్ట్ టైం చూస్తాను కొత్తగూడెంలో. మరీ ఇన్ని ఈవెంట్లు జరగాల, అందరినీ సపోర్ట్ చేయాలా, అది వీళ్ళని కూడా సపోర్ట్ చేస్తేనే ఇది అయితే అంతే కదా అన్న చెప్పండి. అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ విధంగా ఉంది ఇది? అది లోకల్ చిన్న బజార్ అన్న. అసలు అనుకున్నంత అంత హెవీగా గ్రాండ్ జరుగుతుంది. అన్ఎక్స్పెక్టెడ్ క్రౌడ్ కూడా వచ్చేసింది, కానీ ఈ విధంగా ఫస్ట్ టైం కదా, చాలా క్రౌడ్ ఉంది అండ్ చాలా క్రేజీగా ఉంది. మొత్తంగా మనం చూసుకుంటే ఏదైతే జిల్లా కేంద్రమైనటువంటి కొత్తగూడెంలో మొదటిసారిగా ఏర్పాటు చేసినటువంటి ఈ హోలీ ఈవెంట్ కి సంబంధించి అంటే చాలా బాగా జరుగుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, ఆర్గనైజర్లు